డిసెంబర్ 2న ఇండియా, రష్యా రీలోస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. రీలోస్ అగ్రిమెంట్ చాలా ఏళ్లుగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. రెండు దేశాలు తమ తమ సైన్యానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాల్లో ఒకదానికొకటి సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇండియాకి ఇప్పటికే యుఎస్ఏ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. బట్ ఈ అగ్రిమెంట్తో ఇండియా ఎలా పవర్ఫుల్ గేమ్ చేంజర్ కాబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. రీలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్. ఇండియా అండ్ రష్యాకి ఇది ఒక ఫ్రెండ్షిప్ డీల్ లాంటిది. అంటే రెండు దేశాలు సైనిక రంగంలో కలిసి పనిచేస్తాయి. ఏదైనా వార్ సిచ్యువేషన్స్, ఎమర్జెన్సీ, న్యాచురల్ డిసాస్టర్ సమయంలో కలిసి పనిచేస్తారు. అండ్ ఇరు దేశాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మిలిటరీ బేసెస్తో పాటు ఫ్యూయల్, ఫుడ్, రిపేర్ సర్వీసెస్, ఎయిర్ ఫీల్డ్, సీ పోర్ట్స్ లాంటివి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రష్యన్ షోల్డర్స్ కానీ షిప్స్ కానీ మన కంట్రీలోకి వస్తే ఫ్రీగా మన బేసెస్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం కూడా రష్యాలోకి వెళ్తే మనకు కూడా సేమ్. అసలు ఎందుకు ఈ అగ్రిమెంట్ ఇంపార్టెంట్ అంటే మనీని సేవ్ చేస్తుంది. బోత్ సైడ్ న్యూ బేసెస్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ క్రైసిస్ అండ్ డిసాస్టర్ టైంలో మిలిటరీ షిప్స్ అండ్ ప్లేన్స్కి క్విక్గా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు పార్ట్నర్షిప్స్ని స్ట్రెంథెన్ చేయటమే కాకుండా డీప్ ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. ఇండియాకి చాలా దూర ప్రాంతాల్లో ఆపరేషన్స్ చేయాలంటే ముందుగా బేస్ ఉండాలి. సో బేసికల్లీ ఇండియా ఏదైనా కంట్రీతో రీలోస్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఇండియన్ నేవీ షిప్స్ లాంగ్ రన్లోని అక్కడ స్టాప్ చేసి ఫ్యూయల్ కానీ మెయింటెనెన్స్ కానీ చేసుకోవచ్చు. అండ్ అవతల కంట్రీ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియాలోని స్టాప్ చేసి రిపేర్ కానీ ఫ్యూయలింగ్ కానీ చేసుకోవచ్చు. ఇన్ షార్ట్స్, రీలోస్ అంటే మ్యూచువల్ సపోర్ట్, షేరింగ్ మిలిటరీ ఫెసిలిటీస్, చీపర్ ఆపరేషన్స్, ఫాస్టర్ మూవ్మెంట్స్. ఇరు దేశాలకి ఇది ఒక లాజిస్టిక్ ఫ్రెండ్షిప్ ప్యాక్. ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే రష్యాకి ఇండియాతో రీలోస్ అగ్రిమెంట్ ఎందుకు కావాలి? మ్యాప్లో చూడొచ్చు ఎక్కడ రష్యా అండ్ ఎక్కడ ఇండియా. రష్యాకి ఇండియన్ ఓషన్లో ఎంట్రీ కావాలి. ఎందుకు అంటే ఇండియన్ ఓషన్ ఒక గ్లోబల్ షిప్పింగ్ రూట్. యూరోప్ రష్యన్ ఆయిల్ని ఆల్మోస్ట్ పూర్తిగా బ్యాన్ చేసింది. యుఎస్ కూడా శాంక్షన్స్ వేసింది. వెస్టర్న్ బయర్స్ తగ్గిపోయారు. సో రష్యాకి కొత్త మార్కెటింగ్ కావాలి. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏషియా, ఇండియా ఈ కొత్త నెట్వర్క్కి గేట్వే లాంటిది. ఆఫ్రికాలో రష్యా ఎక్స్పాండ్ అవ్వాలంటే మిలిటరీ డీల్స్, మైనింగ్ కాంట్రాక్ట్, ఆయిల్ సేల్స్, గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్. రష్యా ఆఫ్రికాకి వెళ్ళడానికి ఇండియన్ ఓషన్ రూట్ చాలా క్రూషియల్. బికాస్ రష్యాకి ఆఫ్రికాకి డైరెక్ట్ వామ్ వాటర్ యాక్సెస్ లేదు. ఇండియన్ ప్రెజెన్స్ ఉంటే ఈ సీ రూట్ సెక్యూర్ అండ్ ఈజీ అవుతాయి. రష్యా కూడా ఆయిల్ ఎక్స్పోర్టర్, మిడిల్ ఈస్ట్ కూడా ఆయిల్ ఎక్స్పోర్టర్స్. బట్ రష్యాకి ఎందుకు యాక్సెస్ కావాలి? బికాస్ మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ట్రేడింగ్ డిస్కషన్స్ జరుగుతాయి. గ్లోబల్ ప్రైస్ సెట్టింగ్స్ నెట్వర్క్స్ అక్కడే ఉన్నాయి. రష్యా ఆయిల్ అక్కడ చీప్గా అమ్మితే బయర్స్ ఈజీగా దొరుకుతారు. ఇండియన్ ఓషన్స్లో డామినెంట్ కాబట్టి రష్యాకి యాక్సెస్ స్మూత్ అవుతుంది. రష్యాకి వామ్ వాటర్ పోర్ట్స్ లేవు. ఆర్టిక్ మోస్ట్లీ ఐస్ కవర్డ్. బ్లాక్ సీ రూట్ అన్స్టేబుల్, టర్కీ కంట్రోల్ చేస్తుంది. సో అందుకే రష్యాకి ఇండియన్ ఓషన్ యాక్సెస్ కావాలి. రష్యా నార్త్ సీ రూట్ని బిల్డ్ చేస్తుంది. నార్త్ సీ రూట్ రష్యాకి ఒక స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ని ఇస్తుంది. కానీ అట్లాంటిక్ సైడ్ నుండి ఆపరేట్ చేయాలంటే రష్యా చాలా వెస్టర్న్ చాక్ పాయింట్స్ని ఫేస్ చేయాలి. రష్యాకి ఉన్న మెయిన్ గోల్ ఏంటి అంటే ఇండియా గల్ఫ్, ఆఫ్రికాతో ఫాస్ట్గా ట్రేడ్ చేయాలి అండ్ యూరోపియన్ టెరిటరీని టచ్ చేయకుండా. సో ఇండియా ఒక మిడ్ లొకేషన్ కాబోతుంది ట్రేడ్ అండ్ ఎనర్జీ రూట్స్కి. ఇండియన్ ఓషన్ అంటే మన సొంత ప్రాంగణంలోకి రష్యాని ఇండియా చాలా స్మూత్గా తీసుకొచ్చింది. అది కూడా ఒక భారీ స్ట్రాటజిక్ కారణం కోసం. ఇండియాకి అత్యంత దగ్గరలో ఉన్న ప్రాంతం ఇండియన్ ఓషన్. కానీ ఇక్కడ అదర్ బిగ్ పవర్స్ ఇక్కడ యాక్టివ్గా ఉంది. మిలిటరీ బేసెస్, షిప్స్, సబ్మెరైన్స్ అండ్ సర్వేలెన్స్ యాక్టివిటీస్ ఇండియన్ ఓషన్లో పెంచుకుంటూ పోతున్నారు. సో ఈ పవర్స్ మధ్యలో ఇండియా కొంచెం ప్రెషర్ని ఫీల్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇండియాకి ఒక రిలయబుల్ పార్ట్నర్ కావాలి. యుఎస్ కూడా ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ అన్ప్రిడిక్టబుల్. మరి యూరప్ హెవీలీ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్.
చైనా వచ్చేసి కాంపిటీటర్. జపాన్ అండ్ ఆస్ట్రేలియా అమెరికా యొక్క మిత్ర దేశాలు. సో ఇండియాకి రష్యా ఒక మిత్ర దేశం అండ్ ఎటువంటి యాంటీ ఇండియా ఎజెండా లేని దేశం అండ్ స్ట్రాంగ్ నేవీ ప్లస్ డిఫెన్స్ టెక్నాలజీతో ఉన్న దేశం. ఇతర దేశాల ఒత్తిడికి లొంగకుండా నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుంది. సో ఈ రీలోస్ అగ్రిమెంట్తో రష్యాకి ఇండియన్ ఓషన్లో యాక్సెస్ వస్తుంది అండ్ రష్యా ఇండియా లేకుండా ఎక్కడ ఆపరేట్ చేయలేదు. సో డెఫినెట్లీ రష్యా ఇండియాని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఇది ఈరోజుటి వీడియో. కంటెంట్ నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.